Hello students, welcome to online classes ABN and PNR College of Science Kogoru. The sixth semester, third BCom General paper Financial Services. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిస్టమ్ కోసం మనం చెప్పుకున్నామండి. సో భారతదేశ ఆర్థిక విత్త పరిస్థితి, వాటి యొక్క విధానం, వాటి యొక్క స్టేజ్లు, స్థాయిలు మనం తెలుసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం వాట్ ఈజ్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ క్యారెక్టరిస్టిక్స్, అసలు ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఇక ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క లక్షణాలు ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుంటామండి. సో మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ కాన్స్టిట్యూట్ an important component of financial system. ఈ యొక్క భారత లేకపోతే విత్త వ్యవస్థలో ఫైనాన్షియల్ యొక్క విత్త సేవలు అన్నది దాని యొక్క రాజ్యాంగ విధానంలో చూసుకున్నట్టుకి చాలా అతి ముఖ్యమైన కాన్సెప్ట్ అని మనం చెప్పచ్చండి. Financial services through the network of elements of such as the financial institutions, financial market and financial instruments services the need for individual institutions and corporate. సో ఈ యొక్క సహసంబంధాలు కలిగిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఫైనాన్షియల్ మార్కెట్ అయినా, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా, ఇవన్నీ కూడా దేనికి ఇండివిజువల్ అయినప్పటికీ కూడా ఈ ఇనిషియేషన్స్లో అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి సర్వీసెస్కి ఉపయోగపడతాయి కూడా చెప్పచ్చండి. అంటే విత్త సేవలు అనేది ఏంటంటే చాలా విస్తృతమైన చెప్పచ్చండి. అంటే ఒక బీమా కానీ, లేకపోతే బ్యాంకింగ్ రంగాలకు కానీ సంబంధించిన సేవలన్నీ కూడా విత్త సేవ పరిధిలోకి వస్తాయండి. అదే మర్చెంట్ బ్యాంకింగు, మ్యూచువల్ ఫండ్స్, పరస్పర నిధులు, లేకపోతే క్రెడిట్ రేటింగు, లేకపోతే లీజింగు, లేకపోతే స్టాక్ బ్రోకరింగు, లేకపోతే ఫ్యాక్టరింగు, లేకపోతే ఫర్ఫీటింగు, లేకపోతే పోర్ట్ఫోలియో, ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియో మార్జిన్, ఇవన్నీ కూడా విత్త సేవలకు సంబంధించిందని మనం చెప్పచ్చండి. అంటే వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నీ కూడా. ఏదైతే ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఆర్థిక వ్యవస్థ ఉందో, అంటే విత్త వ్యవస్థ అంటే ఏం చెప్పుకుంటాం మనం, విత్త పత్రాలు, విత్త సంస్థలు, విత్త మార్కెట్, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ అనేది ముందుకు సాగుతుంది మనం చెప్పచ్చండి. అంటే ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒక డిపెండెడ్, ఏవి లేకపోయినా ఏవి కూడా జరగకుండా చెప్పచ్చు. అసలు ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి? సో సర్వీసెస్ దట్ ఆర్ ఆఫర్డ్ బై ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీస్ కంటైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. Financial service companies including both assets management companies and liability management companies. Assets management companies including leasing companies, mutual funds, merchant companies, comprising of the bill discounting and asparting houses. సో ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏంటంటే ఆస్తి ఆధారిత, నిధులు ఆధారిత, అంటే ఇక్కడ ఆస్తుల ఆధారిత సంస్థలు కానీ నిధుల ఆధారిత సంస్థలు ఉన్నట్లు కలిపి మనం ఫైనాన్షియల్ సర్వీస్ అని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడ ఆస్తి ఆధారిత అంటే మనకి ఏమొస్తాయంటే లీజింగ్ కంపెనీలు కానీ, మ్యూచువల్ ఫండ్స్, పరస్పర నిధులు కానీ, లేదా మర్చెంట్ కంపెనీస్ కానీ,
బిల్ డిస్కౌంటింగ్ అని, ఇవన్నీ కూడా మనకి ఆస్తి ఆధారిత అంటే అసెట్ బేస్డ్ కంపెనీస్లోకి వస్తే మనం చెప్పచ్చండి. సో మనకి ఒకసారి తెలుగులో దీనికోసం చూద్దామండి. ఆర్థిక స్వభావం గల అన్ని రకాల సేవలను కూడా విత్త సేవలుగా పేర్కొనవచ్చండి. ఆర్థిక స్వభావం గల అన్ని రకాల సేవలను కూడా మనం విత్త సేవలుగా పేర్కొనవచ్చు. అయితే విస్తృత అర్థంలో చూస్తే విత్త సేవలు అనగా ఏమంటున్నారు అంటే పొదుపు సమీకరణ మరియు పంపిణీని పొదుపును పెట్టుబడిగా మార్చడానికి అవసరమైన సేవల యొక్క సముదాయాన్నే ఆర్థిక సేవలు అంటారండి. అంటే ఏంటి, ఏవైతే సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ అన్నీ కూడా సమీకరించడం, ఒక దగ్గరికి చేర్చడం, మరి ఎవరికైతే అవసరం వాళ్ళకి పంపిణీ చేయడం, అంటే ఎవరికైతే పెట్టుబడిగా మార్చడానికి ఉంటాయో ఆ యొక్క పొదుపును సేకరించి పొదుపుని పెట్టుబడిగా పెట్టడానికి సహాయపడేదాన్నే విత్త సేవలు లేక ఆర్థిక సేవలు అంటారని మనం చెప్పచ్చండి. అంటే ఈ రెండాటికి ఒక మీడియేటింగ్, ఒక మధ్యవర్తిత్వంగా పనిచేసేదే ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే పొదుపును సమీకరించడం, పొదుపు ఎవరికైతే పొదుపుని పెట్టుబడిగా పెట్టడానికి కావాలో ఈ ఇద్దరి మధ్యలో ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో దాన్ని మనం ఫైనాన్షియల్ సర్వీస్ అని మనం చెప్పచ్చండి. సో వీటి యొక్క క్యాస్టిక్స్ మనం చూసుకునేప్పటికీ, సో మొట్టమొదటి క్యాస్టిక్స్ వచ్చేవాడికి ఇంటాంజిబిలిటీ. సో ఫస్ట్ ఏంటండి, ఇంటాంజిబిలిటీ అంటే ఏంటి, అభౌతికమైనది. అంటే ఏంటి, కంటికి కనిపించినది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్. సో ఇది అభౌతికమైనది. దేర్ఫోర్ దే కెనాట్ బి స్టాండర్డైజ్డ్ ఆర్ reproduced in the same form. The institutions supplying the financial services should have better image and confidence of the customers. Otherwise, the innovation of their services, then only they can build credibility, gain the trust of the customer. సో ఇది అభౌతికమైనది అని మనం చెప్తున్నాం. అంటే ఏంటి, విత్త సేవలు అనేవి కంటికి కనిపించవు. సో అందుచేత వీటిని ఒకే విధానంలో పునః ఉత్పత్తి చేయలేమని మనం చెప్పచ్చండి. ఇందువల్ల కంటికి కనిపించదు కాబట్టి ఒకే విధంలో పునరుత్పత్తి జరుగుతుందని మనం చెప్పలేమండి. ఆర్థిక సేవలకు మించే సేవలు వినియోగదారుని యొక్క ప్రతిభ మరియు విశ్వాసాన్ని మెరుగుస్థాయిని కలిగి ఉంటాయి. సో ఈ యొక్క ఆర్థిక సేవలు ఏంటంటే వినియోగదారుని యొక్క ప్రతిభ మరియు విశ్వాసాన్ని మెరుగైన స్థాయిలో కలిగి ఉండాలని, లేకపోతే విజయాన్ని పొందడం చాలా కష్టతరం అవుతుందండి. అలాగే ఈ యొక్క ఇతర సంస్థలు ఎల్లవేళలా తమ సేవలు నాణ్యత మరియు నూతన ఆవిష్కరణపై దృష్టి సారించాలి. అంటే క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ వాటి మీద దృష్టి సారించినప్పుడు మాత్రమే వినియోగదారుని యొక్క విశ్వసనీయతను మరియు నమ్మకాన్ని పొందగలరు. సో ఇక్కడ కస్టమర్ యొక్క నమ్మకాన్ని ఇప్పుడు వినియోగదారు యొక్క క్వాలిటీ అలాగే ఇన్నోవేషన్ నూతన విధానాన్ని ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో ఈ సర్వీసెస్లో, అప్పుడు మాత్రమే వినియోగదారుని దీని యొక్క విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని పొందగలరని ఈ యొక్క ఇన్నోవేషన్ క్యారెక్టరిస్టిక్లో మనకి తెలియజేస్తుందండి. రెండవది వచ్చేటికి ఇంరెస్పాన్సిబిలిటీ. సో ఇంరెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే మనకి ఈవెన్ ఇంరెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి ఏంటంటే విడదీయలేనిది అని మనం చెప్పచ్చండి. ఇంరెస్పాన్సిబిలిటీ అంటే సపరేటబిలిటీ, ఇన్సెపరబిలిటీ. సో అంటే ఇక్కడ మనం విడదీయలేనిది అంటే ఏంటి, విత్త సేవల యొక్క ఉత్పత్తి మరియు సరఫరా రెండూ కూడా ఏకకాలంలో నిర్వహించవలసి ఉంటుందండి. అంటే ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అండ్ సప్లై, ప్రొడక్షన్
అండ్ సప్లై, అంటే బోత్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యావ్ టు బీ పెర్ఫార్మ్డ్ ఒకేసారి మనం ఈ రెండు కూడా ఏకకాలంలో నిర్వహించవలసి ఉంటుందండి. అందువల్ల దే షుడ్ బి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇట్స్ ఏ కస్టమర్స్. సో ఇక్కడ ఈ యొక్క రెండు కూడా ఒక విధంగా చేయడం విత్త సేవా సంస్థలు మరియు వారి యొక్క వినియోగదారుల మధ్య తప్పనిసరిగా పరిపూర్ణమైన అవగాహన అన్నది ఉండాలండి. సో పరిపూర్ణమైన అవగాహన లేనప్పుడు ఈ యొక్క విడదీయలేనిది అంటే సపరేటబుల్ చేయడం అనేది చాలా కష్టతరం అవుతుంది. మనం ఒక లక్షణం కింద అంటే ఎక్కడైతే మనం ఒక కార్యకలాపాలని సపరేట్గా చేయలేమో ఆ యొక్క లక్షణం దేనికైతే ఉంటుందో అప్పుడు దాన్ని మనం విత్త సేవలను మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి ప్రిసర్వబిలిటీ. సో ఇక్కడ వచ్చేవాడికి అంటే దీన్ని మనం ఎక్కడా కూడా నిల్వ చేయలేమండి. ఎక్కడా కూడా మనం నిల్వ చేయలేము. సో ఎందుకు నిల్వ చేయలేము అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ అనేది ఇతర సేవల మాదిరిగానే ఆర్థిక సేవలు కూడా డిమాండ్ మరియు సరఫరా మధ్య పోటీ ఉంటుందండి. డిమాండ్ మరియు సప్లై మధ్య ఈ యొక్కది పోటీ ఉంటుంది. అది ఈ యొక్క సేవలు అనేవి ఎప్పుడు ఉత్పత్తి అనేది అవసరం అవుతుంది, ఎప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడు సప్లై కావాలని మనం చెప్పలేము. కాబట్టి ఎక్కడా కూడా అంటే డిమాండ్ ఎప్పుడు ఉంటుందో సప్లై కూడా అప్పుడు అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం నిల్వ చేయడం అన్నది కష్టతరం అని మనం చెప్పచ్చండి. అలాగే అంటే దేనికైతే నిల్వ చేయలేనిది లక్షణం ఉంటుందో దాన్ని మనం ఫైనాన్షియల్ సర్వీస్ అని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక లక్షణం వచ్చినప్పటికీ సో నెక్స్ట్ వచ్చేటికి వేరియబిలిటీ, వైవిధ్యం. సో ఇక్కడ ఇన్ ఆర్డర్ టు క్యాటర్ ఏ వెయిటెడ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ నీడ్స్ టు డిఫరెంట్ కస్టమర్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, ఫైనాన్స్ సర్వీసెస్ ఆర్గనైజ్ హ్యావ్ టు ఆఫర్ వైడ్ సర్వీసెస్ హ్యావ్ టు tailor made the requirements of customers. The services institution different their services to develop their individual identify. సో ఇక్కడ వేరియబిలిటీ, వైవిధ్యం చూస్తున్నట్టుకే ఏమవుతుంది అంటే వైవిధ్యం అంటే ఏంటి, వేరు వేరు ప్రాంతాల్లో విభిన్నమైన వినియోగదారుల యొక్క ఆర్థిక మరియు సంబంధిత అవసరాలను తీర్చడానికి విత్త సేవల యొక్క సంస్థలు విస్తృత స్థాయిలో సేవలను అందిస్తున్నాయండి. అంటే ఇక్కడ ఒకే ప్రాంతంలో వినియోగదారులు ఉంటుండ్రు, వేరే వేరే ప్రాంతాల్లో వినియోగదారులు ఉంటారు. సో ఈ యొక్క వేరే వేరే ప్రాంతాల వినియోగదారులందరికీ కూడా సంబంధించిన వారి యొక్క అవసరాలు తీర్చడానికి విత్త సేవలు విస్తృతమైన స్థాయిలో మనకి పనిచేసే సేవలు అందిస్తున్నాయని మనం చెప్పచ్చండి. అంటే ఆర్థిక సేవలు ఎల్లవేళలా వినియోగదారుల యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండాలని, అలాగే విత్త సేవా సంస్థలు వ్యక్తిగత గుర్తింపును పెంపొందించేందుకు వాటి యొక్క సేవల్లో వైవిధ్యాన్ని కనబరుస్తుంది. సో ఇక్కడ వేరియబిలిటీ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఆ యొక్క కస్టమర్కి ఎవరికాలకు ఇండివిజువల్ అంటే సర్వీసెస్ చేయాలి. కాబట్టి ఆ సేవలు చేయడం వల్ల ఈ యొక్క సర్వీసెస్ అనేవి డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క డిఫరెన్స్ వేరియబిలిటీ అనేది చూపించడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొక ఇది వినియోగదారుని యొక్క సౌలభ్యము. వినియోగదారుని యొక్క సౌలభ్యము అంటే ఇక్కడ కస్టమర్ యొక్కకి అనుగుణంగా మనకి అంటే హ్యూమన్ ఎలిమెంట్స్ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చడం జరుగుతుందండి. అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ హ్యూమన్ ఎలిమెంట్స్. Financial services is labor intensive requiring components of the skill personnel make the quality of financial products. అంటే ఇక్కడ ఆర్థిక సేవలు ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్టు వేరియబిలిటీలో మనం చెప్పుకున్నాం ఆర్థిక సేవలు ఎల్లవేళలో వినియోగదారుని యొక్క అవసరాల ఆధారంగా ఉంటాయని, అలాగే అందువల్ల వాటి యొక్క కార్యకలాపాలు చాలా శ్రమతో కూడుకున్నాయని మనం చెప్పచ్చండి. అంటే ఆర్థిక సేవా సంస్థలు నాణ్యమైన ఆర్థిక సేవలను మార్కెటింగ్ చేయడానికి, అలాగే సమర్థవంతమైన మరియు వైవిధ్యం అనేది కూడితో సంబంధించిన అత్యంత అవసరం మనం చెప్పచ్చండి. సో ఇక్కడ వినియోగదారుని యొక్క సౌలభ్యం ఏంటంటే వేరియబిలిటీ అనేది మనం వైవిధ్యం అనేది, అలాగే నైపుణ్యంతో కూడిన
కార్యకలాపాలు ఎప్పుడైతే చేయగలవో అలాంటి యొక్క లక్ష్యం ఉన్నప్పుడు కూడా వినియోగదారుని యొక్క ఎప్పుడైతే సౌలభ్యంగా మనం అందించగలమో ఆ లక్ష్యం ఉన్నప్పుడు కూడా దానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అని మనం చెప్పొచ్చు. తర్వాత వచ్చేసరికి సమాచారం ఈవెన్ కమ్యూనికేషన్. సో ఇక్కడ సమాచారం ఉంది అంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ అంటే ఫైనాన్స్ సర్వీస్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ఫార్మ్డ్ బేస్డ్ ఇండస్ట్రీ. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ విత్త సేవా సంస్థ సమాచారం యొక్క ఆధారితమైనదని మనం చెప్పచ్చండి. ఎందుకంటే ఇందులోని సమూహాల యొక్క సృష్టి, వ్యాప్తి మరియు ఉపయోగం మొదలైనవి ఇమిడి ఉంటాయని మనం చెప్పచ్చండి. అలాగే ఆర్థిక సేవ ఉత్పత్తి సమాచారం అతి ముఖ్యమైనదని, అలాగే సమాచారం యొక్క సమర్థవంతంగా అలాగే లేనట్లయితే విత్త సేవలు అనేది నిర్దిష్టంగా అందించలేమని మనం చెప్పచ్చండి. అంటే ఏంటి, విత్త సేవా సంస్థ సమాచారం ఆధారితమైనదని మనం చెప్పచ్చండి. అయితే ఇందులోని సమాచారం యొక్క సృష్టి, వ్యాప్తి మరియు ఉపయోగం మొదలైనవి ఇవి ఉంటాయని మనం చెప్పచ్చండి. ఏంటి సృష్టి అలాగే వ్యాప్తి మరియు ఉపయోగమైన మొదలైన అంశాలన్నీ కూడా ఇవి ఉంటాయని మనం చెప్పచ్చండి. అయితే ఆర్థిక సేవ యొక్క ఉత్పత్తిని సమాచారం అతి ముఖ్యమైన సమాచారం అని మనం అలాగే అది ఆ యొక్క సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది సమర్థవంతంగా లేకపోతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సరైన విధంగా లేకపోతే మొత్తం ఈ యొక్క ఎఫెక్ట్ అనేది దేని మీద ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ విత్త సేవల మీద నిర్దిష్టంగా అందించలేమని మనం చెప్తున్నారండి. అలాగే ఏకకాలంగా చేసుకునేది అంటే కాన్ఫిడెంటల్గా అంటే ఒకే కాలంలో మనం దీన్ని నిర్వహించవచ్చు అండి. అంటే ఆర్థిక సేవలు ఉత్పత్తి మరియు పంపిణీ మధ్య ఏకకాలంగా ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా దీని యొక్క ప్రొడక్షను అలాగే సప్లై అనేది ఒకే కాలంలో జరుగుతూ ఉండాలండి. సో అలా కాకుండా నూతన మరియు ప్రత్యేక ఆర్థిక సేవల ఉత్పత్తి మరియు సరఫరా సమన్వయంగా నిర్వహించబడతాయండి. సో మనకు లేటెస్ట్గా టెక్నాలజీని బట్టి ఏంటంటే ఈ యొక్క సప్లైని బట్టి డిమాండ్ని బట్టి సప్లై అనేది ఒకే టైంలో జరిగే విధంగా చూసుకోవడం జరుగుతూ ఉంటుందండి. సో అలాగే సలహా సేవలు సర్వీసెస్. సో ఇక్కడ వచ్చేటప్పటికి అడ్వైజర్. సో అడ్వైజర్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈవెన్ ఈ యొక్క సేవలు వచ్చేటప్పటికే సలహా సేవలు అడ్వైజర్ సర్వీసెస్ అని మనం చెప్పచ్చు. ఫైనాన్స్ సర్వీస్ అంటే వీటి మళ్ళీ ఎలాగా డివైడ్ చేస్తారంటే 2 టైప్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటారండి. ఫండ్ బేస్డ్ సర్వీసెస్ అని, ఫీజు బేస్డ్ సర్వీసెస్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఏంటి, ఆస్తి ఆధారితమైన సేవలు మరియు రుసుము ఆధారితమైన సేవల కింద డివైడ్ చేయడం చేస్తారండి. సో ఇది కూడా అడ్వైజర్ అంటే కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటూ ఈ యొక్క సర్వీస్ అనేది చేస్తూ ఉంటుంటారండి. సో ఈ యొక్క అన్ని లక్షణాలు కూడా అంటే మనం చెప్పుకున్న అన్ని లక్షణాలు కూడా అంటే అభౌతికమైనది కానీ లేకపోతే ఇన్రెస్పాన్సిబిలిటీ కానీ, హెట్రోజెనిటీ కానీ, ఇన్సెపరబిలిటీ కానీ, వేరియబిలిటీ కానీ, ప్రెసిబిలిటీ కానీ, కాంటిన్యూటీ కానీ, అడ్వైజర్ కానీ, అలాగే ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా. సో ఈ యొక్క లక్షణాలు ఏవైతే అంటే దగ్గర ఒక 8 లక్షణాల కోసం మనం చెప్పుకుంటాం. సో ఈ యొక్క 8 లక్షణాలు కూడా ఏదైతే ఉంటాయో ఆ యొక్క లక్షణాలు ఉన్నదాన్ని మనం ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క సంస్థ మనం చెప్పచ్చండి. సో ఎప్పుడైనా మనకి ఈ యొక్క ఫైనాన్స్ సర్వీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ టాపిక్ ద్వారా మనం చెప్పచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.